ఏమాయే ఇక అటే అరుచుకుంటావా ఇటు రావా అని మనోళ్ళంతా బతిమలాడితే పాపం బగ్గనే తిప్పలైతుండొచ్చని ఈ నడమనే వచ్చి దమ్మార చంపుతుందానా. ప్రాజెక్టులు నింపింది, జలపాతాలు దుంకిస్తుంది, పంటలకు ఆసరైతుంది. అయ్యో మొత్తానికే ఇటే ఉంటే ఎట్లా అని అటు దేశం మీది బాజు కరుసుకుంటేనే ఇటు కింది బాజుకు సుతా ఒక అన్నేసింది. మన తాను ఎట్లున్నదో చూస్తూనే ఉంటుంది, అటు మీది బాజుకు ఎట్లుందో చూడాలే కదా. నడువులకెళ్లి నది వారుతున్నట్టే ఉన్నది పోర్రి. మహారాష్ట్ర పూణెలా ఆన దంచుడు దంచుతుండే వరకు నదులు వంగుతున్నాయి. రోడ్లు కాలనీలు ఏడ చూసినా వరదే. బండ్లన్నీ నీళ్లల్లో ఎట్లా మునిగినేవు. ఇక నడుములోతు నీళ్లల్లా పబ్లిక్ ది చిన్న తిప్పల కాదు. వరద ఎక్కువైతుంటే పడవలు తెచ్చి పబ్లిక్ ను ఏరే జాగలకు పంపిండ్రు. నలుగురు కాలం చేసిరంటే చూడూరిగా ఎట్లున్నదో. అటు బొంబాయిల సుత బగ్గనే పడుతుందానా. రోడ్లన్నీ చెరువులైతే ట్రాఫిక్ తాంబేలతోని పోటీ పడుతుంది. మంచినీళ్లు సప్లై చేసే సరసులు వంగుతుండే వరకు సబ్వేలు మునుగుతున్నాయి. అటు కొండలు గుట్టలు ఇరిగి పడుతుంటే రాకపోకలకు తిప్పలైతుంది. పరిస్థితి ఇట్లనే ఉండే వరకు విమానాలు నడుపుడు ఆలస్యమైతుంది. జర చూసుకొని రారి డిపోకని సాటింపేసిండ్రు. కొన్ని బంద్ పెట్టిరట కూడా. ఇది గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా సబ్వేల మొత్తం నీళ్లే. ఇండ్లకు వరద నూక్కొస్తుంటే సామాన్లు పట్టుకొని ఏరే తావులకు పోతుర్రు పబ్లిక్. అటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలా కొండ మించెలి వరద ఎట్లా నూక్కొస్తుందో రోడ్డును కోసుకుంటా పోతుంది. బ్రిడ్జి మించెలి పోయినట్టుంది వరద. మొత్తం రాళ్లు రప్పలు చేరినాయి. ఉత్తరాఖండ్లా కొండలు ఇరిగివడు నడుస్తూనే ఉంది. ఆడ ఈడానేం లేదు. ఉత్తర భారతం అంతా గట్టిగానే అరుచుకుంటుందానా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి ఆనలు వరదల ముచ్చట్లు.